అస్సలాముఅలైకుం. హలో ఫ్రెండ్స్, నేను మీ నస్రీన్. ఈరోజు మన వీడియోలో మా అమ్మమ్మ స్టైల్ చికెన్ కర్రీ ఇది ఎలానో నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్లోనే కొంచెం నెయ్యి వేసుకొని వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకుందాం. అటు ఇటు బాగా కలుపుకుందాం. అందులోనే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. మళ్ళీ అటు ఇటు కలుపుకుందాం. ప్లేట్ పెట్టేసుకుందాం. కొంచెం రెడ్ కలర్లో వచ్చాక జింజర్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. మళ్ళీ అటు ఇటు కలుపుకుందాం. మళ్ళీ కొంచెం జింజర్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ప్లేట్ పెట్టేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర కొద్దిగా, పుదీనా కూడా కొద్దిగా ఒక బౌల్లో వేసుకుందాం. వేసుకుని వాటర్లో వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్నాక రెడ్గా అయ్యాయి కదా ఉల్లిపాయలు, అందులో పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకుందాం. మళ్ళీ అటు ఇటు కలిపేసుకుందాం. ఇలా కలిపినప్పుడు స్మెల్ అయితే బిర్యానీ స్మెల్ వచ్చినట్టు ఉంది. ఇప్పుడైతే చికెన్ని వేసేసుకుందాం. పసుపుని యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత కారంని కూడా యాడ్ చేసుకుందాం. అటు ఇటు బాగా కలుపుకుందాం. పీసెస్కి పట్టేలాగా, ఆ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడే కదా టేస్ట్ కూడా ఉంటుంది. బాగా కలుపుకున్నాక ప్లేట్ పెట్టేసుకుందాం. ఫ్లేమ్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత కొబ్బరి మసాలాని యాడ్ చేసుకుందాం. మళ్ళీ అటు ఇటు కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. అందులోనే 2 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. అటు ఇటు బాగా కలుపుకుందాం. కుక్ అవుతున్నప్పుడు స్మెల్ అయితే బిర్యానీ స్మెల్ లానే వస్తుంది. ఎంత బాగుందో. ఇది కూడా ట్రై చేసేయండి ఒకసారి ఈ స్టైల్. ప్లేట్ పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. చికెన్ కర్రీ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగా స్మెల్ వస్తుంది. అసలు టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో మీరు కూడా ట్రై చేసి చూసేయండి. మా అమ్మమ్మ స్టైల్ చికెన్ కర్రీ చూస్తుంటే ఎంత బాగుందో కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.